సో నా దృష్టిలో భారతదేశం ముందు ఆర్థికపరమైనటువంటివి, అంతర్జాతీయపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవండి. అన్నిటిని ఇండియా అధిగమించగలదు. భారతీయులు సిద్ధమైతే ఇవన్నీ సాధ్యమవుతాయి. సగటు భారత పౌరుడు సిద్ధం కాకపోతే, భారత పౌరుడు నేను అమెరికాలో పెట్రోల్ బంక్లో $10 కోసం ఉద్యోగం చేయడానికి సిద్ధమవుతాను, కానీ ఇండియాలో ఉండి నేను సైంటిస్ట్గాను ఇస్రోకి సహాయం చేయడానికి నేను సిద్ధంగా లేను అని అనుకుంటే ఏం చేస్తాం? సో ఈ దేశపు పౌరుడు, నేను అమెరికాలో ఉన్నాను, సరే ఉద్యోగం చేస్తున్నాను, హౌ టు హెల్ప్ ఇండియా వైల్ బీయింగ్ ఇన్ అమెరికా, ఈ రకంగా ఆలోచిస్తున్నామా? సో ఇండియన్స్ని ఇండియా యొక్క భవిష్యత్తు కోసం సమాయత్తం చేయటమే భారతదేశం ముందున్నటువంటి అతిపెద్ద సవాలు నా దృష్టిలో. మిగతావన్నీ చాలా చిన్నవండి. మిగతావన్నీ ఎలాంటివంటే చాలా చిన్న చిన్నవి. కంచంలో అన్నము భారతీయుడు, ఈ పక్కనుండే పచ్చళ్ళు గిచ్చళ్ళు అంతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఆర్థిక డెవలప్మెంట్, గోల్డ్ రిజర్వ్స్, లేకపోతే ఎకనామిక్ పొజిషను, అంతర్జాతీయ, ఇవన్నీ కూర, పచ్చడి, చారు, మజ్జిగ లాంటివి. మధ్యలోది లేకపోతే చుట్టూ ఉన్నవి ఎందుకు ఉపయోగపడవు. కాబట్టి ఇది ముఖ్యమైనది.